హాయ్ అండి. సో బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నామండి. ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్? కొంచెం లేట్ గా పుంజుకున్నా బాగుంది. బిగ్ బాస్ 2008 సీజన్ బాగుందండి. ఇప్పుడు 9కే ఎలిమినేట్ అయిపోయిందని చెప్పేసి ఫుల్ టాక్ వస్తుంది, అలాగే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. సో మీకు ఎలా అనిపిస్తుంది? 9కా కొంచెం 2 వీక్స్ నుండి డల్ ఉంది కాబట్టి ఎలిమినేట్ కావడం 100% అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు వచ్చేవాళ్ళు గంగవ్వ కన్ఫర్మ్ అయింది, హరితేజ కన్ఫర్మ్ అయింది. నాకు తెలిసిందే చెప్తున్నాను. ఇప్పుడు ఈ రోజు షో ఉంది కదా 7 o'clock కి ప్రోమో బట్టి, అండ్ మెహబూబ్ కూడా వస్తున్నాడని టాక్ ఉంది. ఇంకా వీళ్ళ కంటెంట్ ఎలా ఉందో ఇంకా చూడాలి. నబిల్ని చీప్ చేశారు కదా, ఇంకో వచ్చే టీంలో ఇంకెవరు చీప్ అవుతారో చూడాలండి. గౌతమ్ కృష్ణ సీరియల్ యాక్టర్ కదా, అది తెలీదు. కొంతమంది కన్ఫర్మ్ అని తెలుసు. గంగాబా కన్ఫర్మ్ అని ప్రోమోలోనే కనపడింది కదా ఈరోజు. గంగాబా కన్ఫర్మ్, మెహబూబ్ కన్ఫర్మ్. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఇప్పుడున్న వాళ్ళలో? నబీల్ అండి. ఎందుకని? టాప్ 2 లో ఉంటాడు. ఎందుకని? గేమ్ బాగా ఆడుతున్నాడు. ఎవరితో ఫ్రెండ్లీగా ఉండాలో, ఎవరితో ఇక్కడ గొడవలు లేకుండా నీట్ గా ఉంటున్నాడు. ఆదిత్యం గారు కూడా నాకు ఫేవరెటే ఉండే, కానీ ఆయన అన్పాషనల్ గా వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో ఆదిత్యవం వెళ్ళిపోయారు అన్నారు కదా, సో ఆదిత్యవంలో మీకు బాగా ఏం నచ్చింది అసలు? ఆదిత్యవం గారిలో ఆయన యాక్టివ్ గా లేకుండే, కానీ అందరితో హ్యాపీగా ఉండే. ఎక్కువ కంటెంట్ మణికంఠకే పోతుంటే ఇంకా ఎవరికి పోతుందండి ఎక్కువ. ఇక మణికంఠ గురించి వచ్చారు కాబట్టి, మణికంఠ గేమ్ ఎలా అనిపిస్తుంది? తన ఏడుపు వెనకాల ఉన్న రహస్యాల గురించి మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మీరంతా బిగ్ బాస్ సీజన్ చూసారో లేదో, కౌశల్ గురించి విన్నారా? ఆయన ఎలా సింపతి ఒక్కనే గేమ్ ఆడుతున్నా, అందరు కార్నర్ చేస్తున్నా, ఆ గేమ్ ప్లే చేశాడండి మణికంఠ. ఎందుకంటే ఒక్కనే ఉన్నా, అందరు కార్నర్ చేస్తున్నారు అంటే సింపతిగా ఓట్స్ వస్తున్నాయేమో అని అతను అలా ప్లే చేశాడు. కానీ ఉంటాడు లాస్ట్ వరకు, ఒక టాప్ 6 లో ఉంటాడు కంపల్సరీ మణికంఠ. సో విష్ణుప్రియ లవ్ ట్రాక్ గురించి మీరేం చెప్తారు? అది కామెడీ వైజ్ గా ఉందని నేను అనుకుంటున్నాను. సీరియస్ కాదు, కామెడీ వైజ్ గా స్క్రీన్ ప్రెజెన్స్ కోసం అనుకుంటున్నాను. సో మొన్న ఎపిసోడ్ చూసుకుంటే, అంటే ఇప్పుడు కన్నడ వాళ్ళందరూ ఫుడ్ ఇచ్చే టాస్క్ ఏదైతే ఉందో, అంటే ఫుడ్ ఫ్యామిలీ నుంచి వచ్చే ఆ టాస్క్ వచ్చినప్పుడు కన్నడ వాళ్ళందరూ కన్నడ వాళ్ళకే ఫుడ్ ఇచ్చారు అని చెప్పేసి అది టాక్ అయితే నడుస్తుంది బాగా. సో దాని మీద మీ ఒపీనియన్? పక్కన పెడితే ఫ్రెండ్షిప్ లో ఇచ్చారు అనిపిస్తుంది. ఎందుకంటే నిఖిల్ మణికంఠది అక్కడ చూసుకుంటే మదర్ సెంటిమెంట్ కాబట్టి నిఖిల్కి ఇచ్చింది యశస్వి కూడా. అందుకే మణికంఠ కూడా యశస్వి కాకుండా పృథ్వీది తీసుకొచ్చాడు. దెబ్బ కొట్టేశాడు మణికంఠ కూడా. మణికంఠ గురించి మీరు ఏం చెప్తారన్న? సింపతిగా మాట్లాడారు. అదే మీరు సీజన్ 2 లో